ఆయన హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ ఎలా ఉన్నాడు అంటే ఆత్మీయంగా తనకు తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. లాజరు తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆయన జీవితంలో ఆయన ఆశించేది, ఆయన ఆలోచించేది ఒకే ఒకటి, దేవుని రాజ్యము. దేవుని రాజ్యము కొరకు ఈ లోకముని శరీరము పాడైపోయినా పర్వాలేదు, ఆకలితో అలవటించిన పర్వాలేదు, కానీ నాకు దేవుని రాజ్యము కావాలి అని లాజరు ఎదురు చూస్తున్నాడు. ధనవంతుడైతే హ్యాపీగా ఉండాలి. ఇక్కడ చాలా మంది అంటారు చచ్చాక రాసేవు రెండో తర్వాత సంగతి, ఉన్నంత కాలము ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవాలి. నా జీవితము నా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టానుసారం బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను. నువ్వు ఎంజాయ్ చేసినా, గంజాయి తాగినా, ఏది చేసినా ఒక రోజున చావాల్సిందే. నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా ఎలాంటి వాడివైనా సరే ఒక రోజున మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. నీవు మరణించినా కూడా బ్రతకాలి అంటే నీ జీవితంలో నీవు తగ్గించుకొని ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలి. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి. ఆ దేవుని రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్నెన్నో ఆటుపోటులు వచ్చినా భరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యము నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ ధనవంతుడు చనిపోయాడు, ఈ దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు పాతాళములో ఉన్నాడు, పేదవాడు దరిద్రుడిగా బ్రతికినటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఎక్కడున్నాడు? అబ్రహాము, చెప్పండి, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎంత భాగ్యము, ఎంత అనుబంధము. ఇప్పుడు లాజరుకు దేవునికి ఏం కలిగి ఉన్నది? అనుబంధము, చక్కని అనుబంధము. మరణము కూడా వారిని విడదీయలేదు. మన బంధము